భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది సంపూర్ణ మెజార్టీతో. 2019లో అధికారంలోకి వచ్చింది సంపూర్ణ మెజార్టీ. అయినా కూటమి ప్రభుత్వమే నడిపింది. కూటమి ధర్మం విస్మరించరా. ఇప్పుడు కూటమిగా అధికారంలోకి వచ్చింది. అదే కూటమి ధర్మాన్ని పాటిస్తుంది. అప్పుడు ఆధిపత్యం చెలాయించాల, ఇప్పుడు ఆధిపత్యం చెలాయించాల. కానీ తన మీద ఆధిపత్యాన్ని అంగీకరించట్లా. 2014కి ముందే కాదు, అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో లేదా యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ టైంలో ప్రాంతీయ పార్టీలు చేసిన తరహా పెత్తనాన్ని నరేంద్ర మోడీ అంగీకరించడం, సహించడం. ప్లస్ భారతీయ జనతా పార్టీ ఆనాటి వీక్లో లేదు, అప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి జాతీయ పార్టీ కాబట్టి ఆ సమస్య ఉండే. ఇప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో లేనటువంటి సందర్భం, రాజకీయాలు బళ్ళు ఓడలని ఓడలు బళ్ళు అయినటువంటి సందర్భం. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు తెలుగుదేశం జేడీయూల మీదనే ఆధారపడి ఉంది అన్నప్పుడు నేను మొన్ననే లెక్క చెప్పా. అంత సీన్ ఏం లేదు, ఇండివిజువల్గా చేసుకున్నా సరే భారతీయ జనతా పార్టీకి అధికారం ఉంటుంది. వీళ్ళు కూడా ఎదిరించే ఉద్దేశం లేదు, వీళ్ళిద్దరికీ కూడా రాజకీయ అవసరాలు ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న మెరుపులు నడుస్తుంటాయి మధ్య మధ్యలో అన్నటువంటి. ఇప్పుడు సోమవీర్రాజు ఉదంతంలో వీళ్ళ వైపు నుంచి అయితే ముళ్ళపూడి రేణుక, పాతూరు నాగభూషణం పేర్లు వెళ్ళినాయి అన్నటువంటిది. బట్ సోమవీర్రాజు పేరును వాళ్ళు ఖరారు చేశారు అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. చూడండి వాళ్ళు తలుచుకుంటే ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతారో. డిసైడ్ చేసిన తర్వాత పొద్దున ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి కాగితాలు పంపించారు. పురంధేశ్వరిని ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్ళమన్నారు. ఆవిడ ఇక్కడికి వచ్చేటప్పటికి లేట్ అవుతుందని బై రోడ్డు వెళ్తున్నటువంటి విశ్వనాథరాజుని వెనక్కి పంపించి ఆయనకి అధికారం ఇచ్చారు సంతకం పెట్టడానికి. ప్రత్యేక విమానంలో ఇటు సోమవీర్రాజు అంటే ఫైనల్గా 14 నిమిషాల ముందు ఓకే. ఇక్కడ సోమవీర్రాజుని తీసుకోవడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఇష్టపడేవాళ్ళు లేరు, అయినా తీసుకుంది. అట్లాగే శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి, సీఎం రమేష్, పురంధేశ్వరి ఇద్దరులో ఎవరో ఒకళ్ళు కేంద్ర మంత్రి అవుతారని భావించింది అందరూ. కానీ ఒరిజినల్ పార్టీ కార్యకర్తలకి పదవులు ఇవ్వాలన్నటువంటిది అధినాయకత్వం భావిస్తున్నటువంటిది. ఇక్కడ ఎవరి కోసం తలవొగ్గే పరిస్థితుల్లో అయితే లేదు. అదే బీజేపీ ఇస్తున్న సంకేతం.